నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి మీకోసము ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించాము. న్యాయవాదికి సంబంధించి మీకు న్యాయ వ్యవస్థకి సంబంధించి ఏవైనా సందేహాలున్నా మీ సమస్యలకి పరిష్కారాన్ని అందించే ప్రయత్నం కోసమే మా ఈ ప్రోగ్రామ్ కోర్ట్ అనే ప్రోగ్రామ్. సో కోర్ట్ మీ సమస్యలు మా పరిష్కారం కార్యక్రమానికి అయితే స్వాగతం. మరి ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యాయవాది సుష్మా నెల్లుట్ల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. సో ఇది మన చాలా ప్రీషియస్ ప్రోగ్రామ్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉన్నాయి. సో కోర్ట్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి? వాళ్ళ కేసెస్ ఎలా క్లియర్ చేసుకోవాలి? అసలు ఫ్యామిలీస్‌లోనే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? అని చెప్పేసి చాలా మందికి సందేహాలున్నాయి. సో దాన్ని క్లియర్ చేయడానికి మనము ఈ ఎపిసోడ్స్‌ని అయితే కంటిన్యూ చేద్దామని సంకల్పించుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అనేది వ్యవస్థ ఏదైతే ఉందో మనకి సంబంధించి భారతదేశంలోనే చాలా వాల్యూ ఇస్తాం మనం పెళ్లికి, వివాహ సంబంధానికి. సో దానికి సంబంధించి అసలు వాట్ ఈస్ ద మ్యారేజ్? మ్యారేజ్ అంటే ఏంటి? దాంతో ఎలాంటి హక్కులు వస్తాయి భార్యాభర్తలకి, స్త్రీకి గాని, పురుషుడికి గాని? దీని గురించి మాత్రం క్లియర్‌గా ఒక క్లారిటీ ఇచ్చేసేయండి. ముందుగా మ్యారేజ్ అంటే మీరు చెప్పినట్లుగా మన భారతదేశంలో చాలా వాల్యుబుల్ సిస్టమ్. మన మ్యారేజ్ సిస్టమ్‌ని వేరే కంట్రీ వాళ్ళు కూడా మన సిస్టమ్‌కి ఎంతో వాల్యూ ఇచ్చి దాన్ని ఫాలో అవుతుంటారు. అయితే ఈ మ్యారేజ్ లాస్ అనేవి గవర్న్డ్ బై వేరియస్ యాక్ట్స్, అంటే డిఫరెంట్ యాక్ట్స్ ద్వారా మన ఇండియాలో గవర్న్ చేయబడుతున్నాయి. లైక్ హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, అంటే ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్కి అయితే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, తర్వాత క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్. ఇలా ఇవన్నీ యాక్ట్స్ ద్వారా మ్యారేజ్ అనేది ఒక రకం చట్టబద్ధం చేయబడింది. దానికి సంబంధించి ఒకరిపై ఒకరికి ఎలాంటి హక్కులు వస్తాయి, మ్యారేజ్ ద్వారా ఒకవేళ డైవర్స్ వెళ్తే ఎలా విడిపోవచ్చు, కలిసి ఉంటే ఏం హక్కులు వస్తాయి, మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ ఈస్ గవర్న్డ్ బై అవర్ ఇండియన్ లాస్. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ సెటిల్డ్ బై అవర్ లాస్. మన కంట్రీలో మ్యారేజ్ అనేది లాస్ ద్వారా వెరీ ప్రొటెక్టివ్ గా ఉంది. సో మేడం, చాలా మందికి పెళ్ళైన తర్వాత రకరకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే కొందరు బాగానే జీవితం గడుపుతూ ఉంటారు. బట్ కొంతమందికి మాత్రం చాలా రకాల ఇష్యూస్ ఇప్పుడు నవే డేస్ లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. మీరు అన్నట్టుగాను ఒకరి మీద ఒకరికి హక్కు ఏదైతే వస్తుందో, సో ఫస్ట్ పెళ్ళైనప్పుడు అంటే ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. పాతకాలంలో అంటే ఏదైనా గొడవలు వస్తే పెద్దల దగ్గర తీర్చుకునేవాళ్ళు, నలుగురు మధ్య కూర్చుంటే సెటిల్ అయిపోయేది. అవుట్ ఆఫ్ కోర్స్. సో అది ఇప్పుడు ఏమైందంటే అసలు పెద్దలను సంప్రదించే దానికన్నా డైరెక్ట్ గా వాళ్ళే అప్రోచ్ అయిపోతూ ఉన్నారు. సో అసలు మ్యారేజ్ అవ్వంగానే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఒకటి రిజిస్టర్ అవుతుంది. గత కాలంలో అంటే చాలా ఏళ్ల క్రితం అంటే తక్కువ ఉండేది, బట్ ఇప్పుడు దాని మీద అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఎలా చేయించుకోవాలి, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే ఆ రైట్స్ కి సంబంధించే కదా. మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే అదొక లీగలైజ్డ్ మ్యారేజ్ కింద సర్టిఫికేట్ ఆఫ్ మ్యారేజ్ ఉంటే మ్యారేజ్ ఈజ్ లీగలైజ్డ్. వెన్ మ్యారేజ్ ఈజ్ లీగలైజ్డ్ మీకు మ్యారేజ్ ద్వారా వచ్చే ప్రతి హక్కు కానీ, దాని మ్యారేజ్ ద్వారా జరిగే ప్రతి ఒక్కటి మనము లీగలైజ్డ్ గా ఉంటుంది. కంపల్సరీ మ్యారేజ్ కి రిజిస్ట్రేషన్ అనేది అవసరం. సో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మన యాక్ట్స్ ద్వారా ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ కింద మనం కంపల్సరీ, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజ్ అవ్వగానే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనకి ఇప్పుడు ఏమైనా కేసెస్ అప్పుడు డైవర్స్ వేసినప్పుడు కానీ, తర్వాత మెయింటెనెన్స్ కానీ, తర్వాత వెన్ ఒకవేళ స్పౌజ్ ఎవరైనా అంటే వన్ ఆఫ్ స్పౌజ్ డైడ్ అయినప్పుడు వీళ్ళకి ఇన్హెరిటెన్స్ అంటే వీళ్ళు లీగల్ హెయిర్స్ అని చెప్పడానికి, వీళ్ళకి ఏవైనా సూట్స్ అవి ఫైల్ చేసుకోవడానికి, ప్లస్ కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం. కాబట్టి కంపల్సరీ మ్యారేజ్ అయిన తర్వాత ఇమీడియట్ గా మన యాక్ట్ కింద కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది అవసరం. దీనికి సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ కోసము మన మ్యారేజ్ గురించి కార్డ్ ఉంటుంది కదా, వెడ్డింగ్ కార్డ్ ఒకటి, తర్వాత అటెండ్ అయిన ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్, తర్వాత సాక్ష్యం సాక్షులు, ఇద్దరు సాక్షులను పెట్టి వాళ్ళ సిగ్నేచర్స్ తో కంపల్సరీగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఎక్కడ చేయించుకోవాలి? రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వీ కెన్ అప్లై. అంటే అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్, వాళ్ళ రిలీజియస్ కి సంబంధించి మ్యారేజ్ యాక్ట్ కింద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్
యాక్ట్ కింద కంపల్సరీగా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సో ఇది ఎన్ని డేస్ లో చేయించుకోవచ్చు మేడం? కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తుంటారు. ఇప్పుడు ఆ, ఈవెన్ నేను ఎగ్జాంపుల్, నాకు కూడా మ్యారేజ్ అంటే సర్టిఫికేట్ లేదు. లిమిటేషన్ ఏం లేదు, బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్ గా చేయించుకుంటే మంచిది. ఇప్పుడు కొంతమంది వాటికి పాస్పోర్ట్స్ కి వాటికి కూడా కంపల్సరీ అడుగుతున్నారు. అవసరం ఉంటది కదా, వీసా కోసము. వెన్ అబ్రాడ్ వెళ్ళాలనుకోండి, వన్ ఆఫ్ స్పౌస్ ఈస్ దేర్, సో వెళ్ళాలంటే కంపల్సరీ. కాబట్టి ఇమీడియట్ గా మ్యారేజ్ అయిన వెంటనే అట్లాంటి వాళ్ళు చేయించుకుంటే బెటర్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయించుకుంటే బెటర్. అట్లా లిమిటేషన్ అయితే ఏం లేదు, బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయించుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. ఓకే. సో పాత వాళ్ళైనా, అంటే ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోయింది అనుకోండి సపోజ్. సో మీరు అన్నట్టుగా ఎవరైనా స్పౌస్ ఏదైనా అయ్యి చనిపోయిన అట్లా ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు చేయించుకోవచ్చా? అంటే చనిపోక ముందు, అంటే పాత వాళ్ళు ఎవరైనా చేయించుకోకపోతే ఇప్పుడైనా చేయించుకోవచ్చా వాళ్ళు? పెళ్ళైన ఒక 30 ఏళ్ళు, 25 ఏళ్ళు గడిచినా కూడా చేయించుకోవచ్చు. బట్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కాదు కానీ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దానికోసము ఈ మ్యారేజ్ వీళ్ళ పాత వెడ్డింగ్ కార్డ్స్, ఫొటోస్ అవన్నీ పెట్టి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అబ్టైన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోలేదు, ఏం లాస్ అవుతారు వాళ్ళు? మ్యారేజ్ సర్టిఫికేట్ ఇది అది చేయించుకోకపోతే, రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే లీగల్ గా అప్రోచ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. ఏవైనా పాస్పోర్ట్ కావాలన్నా, ఇవేవైనా కేసెస్ వేయాలన్నా, మనం మెయింటెనెన్స్ కోసమైనా, డైవర్స్ కోసమైనా, దేనికోసమైనా రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ. ఓకే. సో మ్యారేజ్ అయిన తర్వాత ఈ లీగల్ సర్టిఫికేట్స్ అన్ని చేయించుకుంటారు. సో దే ఆర్ బీయింగ్ మంచిగా వెళ్తా ఉంటుంది కాపురం. సో వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయంటారు ఒకరి మీద ఒకరికి? అంటే ఒక ఇంట్లోకి వెళ్తారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా. సో ఒక ఫ్యామిలీలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అమ్మాయి ఒక ఫ్యామిలీలోకి వెళ్తుంది కాబట్టి, సో వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఎలాంటి రైట్స్ వస్తాయి అని అంటారు? ఎందుకంటే వాళ్ళు ఉమ్మడిగా ఉన్నా, విడిగా ఉన్నా కూడాను ఆ ఫ్యామిలీ మీద, ఆ ఇనీషియల్ మీద, ప్రాపర్టీస్ మీద ఇలా ఎలాంటి రైట్స్ ఉంటాయి? సెక్షన్ 5 to 8 ఆఫ్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, అవన్నీ మ్యారేజ్ ఎలా అవుతుంది చట్టబద్ధం చేసుకోవడానికి, అవన్నీ సెక్షన్ 5 to 8 ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ దట్. అంటే మ్యారేజ్ చట్టపరమైన ప్రమాణాలు ఏముంటాయి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మ్యారేజ్ కి సంబంధించినవన్నీ. తర్వాత సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏంటంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే ఒకవేళ ఒకరు వన్ ఆఫ్ ద స్పౌస్, ఐదర్ ఆఫ్ ద స్పౌస్, ఎవరైనా ఇద్దరిట్లలో ఎవరైనా దాంపత్య హక్కుల నుంచి, అంటే వేరేగా ఉంటున్నారు అనుకోండి, సో ఎవరైతే వేరేగా ఉంటున్నారో వాళ్ళ మీద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, అంటే దాంపత్య హక్కు గురించి మళ్ళీ దాంపత్య జీవనం కొనసాగించాలి అని సెక్షన్ 9 కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఒకటి మనం ఫైల్ చేసుకోవచ్చు. అంటే దాంపత్య హక్కు, బేసిక్ గా దాంపత్య హక్కు వస్తుంది. తర్వాత సెక్షన్ 13 వచ్చి డైవర్స్ కోసం, ఇఫ్ ఏదైనా రీజన్స్ కోసం, ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ డైవర్స్, వెదర్ ఇట్ ఈస్ మ్యూచువల్ ఆర్ కన్సర్న్, సో అప్పుడు సెక్షన్ 13 ఈజ్ యూస్ఫుల్. సెక్షన్ 13 తర్వాత 24 and 25 and 125 ఆఫ్ సిఆర్పిసి, సెక్షన్ 125, ఆ 3 సెక్షన్లు మెయింటెనెన్స్ అంటే ఎవరైనా ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు, ఇద్దరు స్పౌజెస్ లో ఏదో భార్య గాని భర్త గాని, సో అప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు ఎవరైతే కోరుకుంటున్నారో ఆ భార్య గాని భర్త గాని మెయింటెనెన్స్, అంటే ఆర్థిక సహాయము, వాళ్ళ జీవనానికి సంబంధించి మెయింటెనెన్స్ అడగొచ్చు. ఆ రైట్ ఒకటి వాళ్ళకి ఉంటుంది. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఒకటి, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగైనెస్ట్ డొమెస్టిక్ వైలెన్స్, అదొకటి. 498A ఒకటి గృహ హింస కింద, సో అత్తమామల నుంచి కానీ ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నప్పుడు 498A ఒకటి, స్పౌజ్ నుండి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, హింసకు గురవుతున్నప్పుడు డొమెస్టిక్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి. వాటి కింద కూడా వాళ్ళు అప్రోచ్ అయ్యి లీగల్ గా సహాయం తీసుకోవడానికి వాళ్ళకి ఆ రైట్ కూడా ఉంటుంది. తర్వాత ప్రాపర్టీ రైట్స్ వచ్చి, ఇప్పుడు భర్త ఆస్తికి సంబంధించి ఇమీడియట్ గా సంపాదన మీద అయితే ఏం రైట్స్ అనేవి ఉండవు, ఎవరి సంపాదన వాళ్లకు. కాకపోతే ఇద్దరి కుటుంబ నిర్వహణ, కుటుంబ బాధ్యత అనే వాటికి ఇద్దరు కలిసి సమానంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ హక్కులు అనేవి భర్త ఆస్తిలో భార్యకి వాటా అయితే ఉంటుంది.
ఉంటుంది. అంటే అండ్ భర్త ప్రొటెక్షన్ అంటే భర్త సంపాదించిన దానిలోనే, లేకపోతే తండ్రి పరంగా తాతల పరంగా తాతల వస్తున్న పరంగా హెరిడిటీ ప్రాపర్టీ ఏదైతే భర్తకి వస్తుందో దానిలో ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ ఆ, భార్యకు అలాగే పిల్లలకు కూడా ఉంటుంది. ఉమ్, బట్ వాళ్ళ సంపాదన మీద ఇమీడియట్ గా మ్యారేజ్ అవగానే హక్కు అయితే అవును. అట్లా అయితే ఏమి ఉండదు. బట్ ఉమ్. కుటుంబ నిర్వహణ బాధ్యత ఇద్దరికి సమానంగా, రెస్పాన్సిబిలిటీ మాత్రం సమానంగా షేర్ చేసుకోవచ్చు. సో ఇద్దరికి ఈక్వల్ రైట్స్ Equal ఉన్నాయి. rights యూజ్ ఉన్నాయి. చేసుకుంటే తెలుసుకుంటే ఈక్వల్ రైట్స్ ఈక్వల్ ఉన్నాయి రైట్స్ ఇద్దరికి. ఉన్నాయి, డెఫినెట్లీ ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఎందుకంటే ఉన్నాయి. చాలా మంది మనం ఎప్పుడు సొసైటీ ఎప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ మాట్లాడతాం, అవును, ఫిమేల్ అవును. సైడే ఒక 80% మాట్లాడతాం. Yes, సో ఇదే 80% మేల్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కానీ బట్ definitely. దే ఆర్ నాట్ ఓపెన్ ఇన్ సొసైటీ. వాళ్ళు Yes, చెప్పుకోలేరు యాక్చువల్లీ. యాక్చువల్ 498 ఏ వచ్చినప్పుడు ఫస్ట్ లో ఇది చాలా ఇట్లనే మిస్యూజ్ అయిపోయింది. అంటే 498 లేడీస్ బాగా యూజ్ చేసుకున్నారు అవును. దీన్ని. సో 498 గృహహింస కింద హస్బెండ్స్ మీద చాలా వేసిండ్రు. వన్స్ అపాన్ అ టైమ్ అదొక కొంచెం ఫిమేల్ ఓరియంటెడ్, అంటే ఫిమేల్ కి అవును హెల్ప్ఫుల్ గా ఉండే. ఉండే. బట్ నవ్ డేస్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ ఆల్సో లాస్ ఆర్ ఈక్వల్ టు బోత్ మేల్ అండ్ ఫీమేల్. మ్యామ్ మీ అనుభవంలోనే జస్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఎవరైనా మేల్స్ అట్లా కేసు ఫైల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, చాలా రెగ్యులర్ గా నడుస్తూనే ఉంటాయి అవి. అంటే మన నేమ్స్ అవి డిస్క్లోజ్ చేయలేము అదే, కానీ ప్రస్తుతం అవును. వీఆర్ డీలింగ్ విత్ సో మెనీ కేసెస్. Cases. ఈ అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా 498 అనగానే అది లేడీస్ కి ఫేవర్ అని చెప్పేసి అవును. లేడీస్ ఆ కేసెస్ ఫైల్ చేస్తూనే ఉంటారు. మ్మ్. బట్ అట్లేం లేదు. ఇప్పుడు ఇన్ దీస్ డేస్ ఉమెన్ అగైనెస్ట్ కూడా మెన్ కూడా ఫైల్ చేస్తున్నారు. అసలు 498 ఏ అంటేనే మేల్స్ భయపడిపోతూ ఉంటారు యాక్చువల్ గా. Yes, ఇలాంటి yes, కేసెస్ yes. లో ఒక్క కేసు పెడితే ఎందుకంటే చాలు అని. ప్రీవియస్లీ ఇట్ హస్ బీన్ మిస్యూజ్డ్ అ లాట్. ఎస్ ఎస్ సో ఎగ్జాక్ట్లీ. కొంచెం, బట్ ఇప్పుడు అట్లేం లేదు. అవును, రైట్ మ్యామ్. తర్వాత ఇప్పుడు భార్య భర్తల సంపాదన ఉంటుంది. సో ఇప్పుడు అందరూ కూడా ఇద్దరిద్దరు జాబ్స్ చేసుకుంటున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. ఇంతకు ముందు అంటే మేల్ చేసేవాళ్ళు, ఫిమేల్ ఫ్యామిలీని చూసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా లేదు, ఇద్దరు చేస్తూ ఉన్నారు. సో ఈ విషయానికి వస్తే సంపాదన విషయానికి భర్త సంపాదన భార్య సంపాదన ఒక సర్టెన్ శాలరీ వస్తుంది వాళ్ళకి ఇంత అని. దీని మీద ఏమైనా అంటే ఇప్పుడు వైఫ్ అంటే హస్బెండే పోషించాలి అని ఒక నానుడు ఉంది, భర్త పోషిస్తాడు కంపల్సరీ పోషించాలి అని. అట్ ద సేమ్ టైం వైఫ్ కి అట్లా ఏమైనా ఉందా, వైఫ్ కూడా జాబ్ చేస్తూ ఉంటే? సో ఈ రైట్స్ ఎట్లా ఉంటాయి అంటారు, అంటే ఫైనాన్షియల్ గా? అంటే భర్త సంపాదన అదే ఇప్పుడు ఇందాక మనం ఈ కాంపిటీషన్ వస్తుంది ఇప్పుడు సొసైటీలో, సినారియో చేంజ్ అయింది. సో వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ అర్నింగ్ ఇన్ దీస్ డేస్. కాకపోతే కొంచెము వెన్ ఇట్ కేమ్ టు మెయింటెనెన్స్ ఇప్పుడు డైవర్స్ వెళ్లే ముందు లేకపోతే సపరేట్ గా ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కోసము ఇప్పుడు మన సినారియోలో అయితే హస్బెండ్ వైఫ్ బోత్ ఆర్ అర్నింగ్ ఉంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే వస్తుంది. వైఫ్ కి అయితే మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒకవేళ వైఫ్ అర్నింగ్ అని ఏమన్నా చూపిస్తే, వైఫ్ అర్నింగ్ ఉంటే కొంచెం ఆ మెయింటెనెన్స్ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది. బట్ అల్టిమేట్లీ ఇఫ్ చిల్డ్రన్ ఉంటే మాత్రం చిల్డ్రన్ బాధ్యత మాత్రం అర్నింగ్ ఎవరు ఉంటారో వాళ్ళు కంపల్సరీ చిల్డ్రన్ బాధ్యత పేరెంట్స్ కి అయితే ఇద్దరికి ఉంటుంది. ఇఫ్ వైఫ్ ఈస్ నాట్ అర్నింగ్, అంటే వైఫ్ ఫైనాన్షియల్ గా వీక్ ఉంది అంటే మాత్రం కంపల్సరీ హస్బెండ్ బాధ్యత మెయింటెనెన్స్ ఇవ్వడము, ప్లస్ పిల్లలకు సంబంధించి వాళ్ళ కస్టడీ ఎవరు తీసుకోవాలి, వాళ్ళ చదువులకు వాళ్ళ పోషణకు అయ్యే ఖర్చు అదంతా కోర్టు చూసి పరిగణలోకి తీసుకొని ఇద్దరి ఆర్థిక స్థితులు, ఇద్దరి అర్నింగ్స్ అన్ని చూసుకొని అది కోర్టు డిస్కషన్ ప్రకారం అలా అవుతుంది. మ్యామ్ ఇందులో చిన్న డౌట్, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అర్నింగ్ అని అనుకున్నాం మనము, వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవు, బాగానే హ్యాపీగానే ఉన్నారు. కొన్ని ఇంట్లో ఏమవుతుందంటే తెచ్చిన శాలరీ అంతా హస్బెండ్ కి ఇచ్చేసేయాలి ఇంట్లో అని అత్తగారు కానీ ఎవరో ఒకరు ప్రెషర్ పెడతారు. చాలా ఎగ్జాంపుల్స్, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ఇట్లాగా. సో అలాగ ఒకవేళ ప్రెషర్ పెట్టిన పక్షంలోని విడిపోయే ఉద్దేశం, గొడవపడే ఉద్దేశం వైఫ్ కి కానీ హస్బెండ్ కి కానీ లేకుండా ఇలాంటి డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే ఒకవేళ వైఫ్ కి
హస్బెండ్ అంటే ఆబ్వియస్లీ అది కామన్ అనుకోండి. సో నువ్వు సంపాదించిన సంపాదన ఇంట్లో ఇచ్చేసేయాలి హస్బెండ్కి కానీ లేకపోతే అత్త మామగారికి ఎవరికో ఒకరికి అక్కడ ఇవ్వాలి. ఇప్పుడు ఒక 15,000 అనుకోండి, ఒక 10,000 మాకు ఇచ్చి నువ్వు 5 ఉంచుకో, లేదంటే ఒక 12,000 ఇచ్చి నువ్వు 3,000 ఉంచుకో, అలా కొన్ని సాగ్రిగేట్ చేస్తుంటారు. అప్పుడు ఈవిడికి ఇవ్వకూడదు, నా సంపాదనతో నేను ఏదైనా కొనుక్కోవాలి దాచిపెట్టుకోవాలని ఒక ఆశతోనే వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా. అలా ఎవరికైనా ఉంటే అలాంటి ప్రెషర్ ఏమైనా ఉంటే సో అప్పుడు ఎలా డీల్ చేసుకోవచ్చు అంటారు? అప్పుడు ఎట్లా హ్యాండిల్ చేసుకోవచ్చు? అంటే వీళ్ళకి పెయిన్ పెరుగుతుంది అనుకోండి రోజు రోజుకి, ఉద్యోగం మానాలని ఉండదు, ఇవ్వాలని ఉండదు. సో అప్పుడు ఏదైనా క్లాషెస్ వస్తే ఎలా చేసుకోవాలి? అంటే దీనికి సంబంధించి స్పెషల్ గా లాస్ అయితే ఏం లేదు. లా ఈజ్ అప్లికబుల్ ఎక్కడైతే హింస జరుగుతుంది, రైట్స్ ఉండవు, అంటే మన రైట్స్ మన ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కుదరదు, ప్లస్ వాళ్ళ మీద ఏమైనా హింస జరుగుతుంది, ఏమైనా ప్రెషర్ అంటే మామూలుగా మాట్లాడుకోవడం అట్లా ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్యూజ్ ఆర్ ప్రెషర్ స్ట్రెయిన్, దానివల్ల అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు మాత్రం దెన్ లాస్ ఆర్ అప్లికబుల్. అంటే అప్పుడు ఇది ఒకవేళ మీరు అన్నట్టు ఇట్లా ప్రెషర్ ఉంది అనడం వరకు అయితే ఓకే, అది మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ మీరు లాస్ ఎప్పుడు అప్లై అయితే అంటే మనకి వెన్ ఇట్ టర్న్స్ టు అబ్యూజ్, అంటే వాళ్ళు ఒకవేళ దాని వల్ల కొట్టడం తిట్టడము, లేకపోతే ఆవిడని ఇంట్లోంచి బయటికి పంపించడము, అట్లాంటివి ఏమైనా చేస్తున్నారు అనుకోండి, మెంటల్ ప్రెషర్ ఆర్ ఫిజికల్ ప్రెషర్ ఆర్ అబ్యూస్ చేస్తుంటే, అప్పుడు ఈ అమ్మాయి ఈ పర్టికులర్ తను వెళ్ళి 498 DVC కింద కేసెస్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, కొంత ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. లేదంటే ఫస్ట్ మీరు ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో, ప్రొటెక్షన్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత ఉమెన్ హెల్ప్ సెల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫిర్యాదు చేయొచ్చు, మెజిస్ట్రేట్ వరకు ఫిర్యాదు చేయొచ్చు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయొచ్చు, కౌన్సిలింగ్. తర్వాత ఫస్ట్ వాళ్ళే కౌన్సిలింగ్ కి పిలిచి ఫస్ట్ చెప్పడానికి ట్రై చేస్తారు. సో అట్లా ఫాలో కావచ్చు. బట్ మామూలుగా వెన్ ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ మెంటలీ ఆర్ ఫిజికల్లీ హరాస్మెంట్ అట్లాంటివి లేకుంటే దాంట్లో లాస్ ఏం అప్లికబుల్ ఉండవు. అడ్జస్ట్ అయిపోవడం, వెళ్ళిపోవడం, మాట్లాడుకోవడం, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ చేసుకోవడం, అంతే. అవును, రైట్. అండ్ సమ్ టైమ్స్ కొన్ని ఫ్యామిలీస్ లో అంటే ఉమ్మడిగా ఉంటూ ఉంటారు కొంతమంది, ఉమ్మడిగా లేకపోయినా కూడాను అత్తమామలు ఎక్కువ అబ్బాయికి ఏదో ఒకటి చెప్పడము, దాన్ని మళ్ళీ ఈ అమ్మాయి మీద ఓవర్ఫ్లో చేస్తూ దాన్ని మళ్ళీ పెద్ద ఇష్యూ కింద చేయడము, తను ఎవరికి చెప్పుకోలేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అబ్బాయి కూడా సమ్ టైమ్స్ పేరెంట్స్ కి సపోర్ట్ చేస్తుంటాడు, కొంతమంది నలిగిపోతున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అంటారు? దానికి ఏమైనా అత్తమామల నుంచి ఏదైనా ఒకవేళ వేధింపులు వస్తే, ఇఫ్ షీ ఈజ్ గుడ్ అనుకోండి, తన ఏమీ అనదు, ఏం చేయరు, నీట్గా మంచిగా చేసుకుంటున్నారు, ఫ్యామిలీతో మంచిగానే ఉంటున్నారు, అయినప్పటికీ కూడా ఏదైనా అత్తమామల నుంచి ఏదైనా మాటలు వినాల్సి వచ్చింది, హస్బెండ్ ఏమైనా ప్రెజర్ చేస్తున్నారు, అలా ఏమైనా ఉంటే వాళ్ళు ఎలాగా హ్యాండిల్ చేసుకోవాలి? అది ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఇది. ఆల్మోస్ట్ అత్తమామల నుంచి కానీ వేరే ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఎలాంటి ప్రెషర్, ఎలాంటి హింస, ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్యూజ్, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి పంపించేసేయడము, కొట్టడము, తిట్టడము, అట్లాంటివి ఏమైనా ఎదుర్కొన్నప్పుడు రెండు రకాలుగా ఫస్ట్ మనము ఫిర్యాదు చేసుకోవచ్చు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఆర్ కౌన్సిలింగ్ సెంటర్స్, లేకపోతే మెజిస్ట్రేట్ దగ్గర, పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ చేసి కౌన్సిలింగ్ పిలిపించి మాట్లాడి, లేదంటే ఎనీ అడ్వకేట్ లీగల్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు, లీగల్ అడ్వైస్ తీసుకొని మాట్లాడిపించి కౌన్సిలింగ్ చేయించవచ్చు. అదొకటి ఉంది. లేదు అది తీవ్రతరంగా ఉంది, ఇంకెదుర్కోలేకుండా ఉంది అని అంటే అమ్మాయి ఫైల్ చేయొచ్చు, కేసెస్ ఫైల్ చేయొచ్చు, DVC ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద, తర్వాత 498 కింద, గృహహింస కింద కేసెస్ ఫైల్ చేయొచ్చు. ఓకే మ్యామ్, దీనిలోకి షీ టీమ్స్ ఏమైనా పాత్ర వస్తుందా? షీ టీమ్స్ పాత్ర అంటే దే హెల్ప్, వాళ్ళకు ఫిర్యాదు చేయొచ్చు అండ్ కౌన్సిలింగ్ లో హెల్ప్ చేస్తారు. ఓకే, రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. మరి చూసారు కదా, మీకు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే న్యాయపరమైన సలహాల కోసం, పరిష్కారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. మీరు న్యాయ సలహాలను పొందొచ్చు సుష్మా గారి దగ్గర నుంచి. థ్యాంక్ యూ.